నితిన్ కామత్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు 1998. ఈ ట్రేడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కాలేజ్కి వెళ్ళడం మానేసి కంప్లీట్లీ ట్రేడింగే చేసేవాడు. కానీ ఇంట్లో మాత్రం తన కాలేజ్కి వెళ్తున్నారని అనుకునేవారు. వన్స్ 2001 లో కాలేజ్ అయిపోగానే యాక్టివ్ గా ట్రేడింగ్ చేస్తూ కాల్ సెంటర్ లో జాబ్ చేసుకునేవారు. ఇంకా ఇద్దరు బ్రదర్స్ యాక్టివ్ గా ట్రేడింగ్ చేయడం వల్ల 2005 లో కాల్ సెంటర్ జాబ్ మానేసి కామత్ అసోసియేట్స్ అనే అడ్వైజరీ పోర్ట్ఫోలియో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఈ అడ్వైజరీ పోర్ట్ఫోలియో త్రూ హై నెట్వర్త్ ఉన్న బిజినెస్ ఇండివిజువల్స్ కి వాళ్ళ మనీని మేనేజ్ చేసేవారు. అండ్ సైడ్ లో నితిన్ కామత్ 2006 లో రిలయన్స్ మనీకి సబ్ బ్రోకర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా 3 ఇయర్స్ యాక్టివ్ గా ట్రేడింగ్ చేసి హై నెట్వర్త్ ఉన్న పీపుల్ మనీని మేనేజ్ చేసరికి వాళ్ళకి మనం ఎందుకు ఒక బ్రోకింగ్ ఫర్మ్ ని స్టార్ట్ చేయదన్న థాట్ వచ్చింది. కానీ 2008-2009 లో యుఎస్ వల్ల గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని బ్యాక్ తీసేసుకున్నారు. అండ్ ఆ టైంలో ఇండియాలో 60% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింది. అలాంటి టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా రిస్క్ అని అందరూ చెప్తున్నారు. 2010 లో ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజు దే స్టార్టెడ్ జీరోదా. అండ్ జీరోదా స్టార్ట్ చేయడానికి ఇంకొక స్ట్రాంగ్ రీజన్స్ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నారో అలాంటి టైంలో వాళ్ళకి ఏ సర్వీసెస్ అయితే బ్రోకర్స్ నుంచి రాలేదో అలాంటి సర్వీసెస్ ని పెట్టి జీరోదాని బిల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.